కమఖ్య అమ్మవారి గురించి ఈ అద్భుతమైన ఆలయము. కమఖ్య అమ్మవారు అంటే సామాన్యమైన శక్తిపీఠం కాదు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. మొత్తం మీద మనకు మాత్రం జనరల్ టికెట్ దొరికింది, ఫ్రీ దర్శనంది. ఇది సాధించడానికి 4 గంటల సమయం పట్టింది. కామాఖ్యే వరదే దేవి నీలాపర్వత వాసిని త్వం దేవి జగతాం మాత యోనిముద్రే నమోస్తుతే. హాయ్, హలో, హాలయ, కేంచో, కంబగడిస, సశ్రీయకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్. వెల్కమ్ టు వాయేజర్ వరా. ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ వరప్రసాద్. మిత్రులారా, మనం ఇప్పుడు కమఖ్య అమ్మవారి ఆలయంలో ఉన్నాము. అండ్ గౌహాటికి నిన్న రావడం జరిగింది. కమఖ్య అమ్మవారు అంటే సామాన్యమైన శక్తిపీఠం కాదు, చాలా పవర్ఫుల్ అమ్మవారు. ఈ అమ్మవారి దర్శనం ఆషామాషి దర్శనం కాదు. రాత్రి 1 గంట 2 గంటకు వచ్చి లైన్లో నించుంటే మనకు దగ్గర 10 గంటల సమయం పడుతుందని తెలిసింది మిత్రుల. అయినా మీకోసం 10 గంటలు ఎంత, 20 గంటలైనా కూడా లైన్లో నించోనైనా దర్శనం చేసుకుంటా మీరందరూ క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలతో నేను పూజిస్తాను. సో తప్పకుండా కమఖ్య అమ్మవారి దర్శనానికి ఈ రాత్రి కంపల్సరీ ఏ టైం అయినా వచ్చి ఇక్కడ ఉండి 20 గంటలు కానీ 30 గంటలు కానీ దర్శనం చేసుకొని మనం అందరం హ్యాపీగా ఉండాలని, ఈ లోకము మరి ఈ భూమిపై మనం పుట్టినందుకు ఈ వాతావరణంలో ప్రతి జీవి సంతోషంతో ఆనందంగా ఉండాలని మనం కోరుకుందాం. కాకపోతే ఇక్కడ కొంచెం జంతు బలి అనేది ఉందని తెలిసింది. అదే నాకు బాధ కలుగుతుంది మిత్రులారా. తప్పదు, ఓకే. దర్శనం కమఖ్య అమ్మవారిది చేసుకుందాం రండి. అండ్ లెట్ us go. మధ్యరాత్రి లేచి ఉదయాన్నే 2 గంటల వరకు నీలాచల పర్వతం పైభాగానికి కామాఖ్య మందిరం చేరుకున్నాము. రూట్ మ్యాప్ దగ్గర 40 నిమిషాలు టైం పట్టింది. 400 రూపాయలు ఆటో వారు మేమున్న పల్టన్ బజార్ నుండి ఇక్కడికి ఛార్జ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న బోర్డు ఉంది కదా, ఈ బోర్డు దగ్గరికి ముందు మనం రావాల్సి వస్తుంది. ముందుగా కామాఖ్య మందిరము, తర్వాత ఇతర చూడదగిన మందిరాలు ఈ బోర్డుపై సూచిస్తున్నాయి. ఇక్కడ లైన్ ప్రారంభమవుతుంది. ఇది జనరల్ టికెట్ ఫ్రీ దర్శన లైన్. కాకపోతే మనం 500 రూపాయల విఐపి దర్శన టికెట్ కూడా లైన్ ఉంటుంది. అది ఒక 1/2 కిలోమీటర్ గుడి వైపు వెళ్ళవలసి వస్తుంది. సుమారుగా టైం అయితే రెండిటికి పడుతుంది. కాబట్టి మేము ఉచిత దర్శనంలోనే నించోవడానికి నిర్ణయించుకున్నాము. ఇక మా ఉచిత క్యూ లైన్ మాత్రం 1 కిలోమీటర్ దూరం ఉండే మేము కిలోమీటర్ వెనకాల నించొని ఇక్కడికి ఈ బోర్డు దగ్గరికి రావడానికి సుమారుగా 1.5 గంటల సమయం పట్టింది. దాని తర్వాత ఈ షెడ్ లోపలికి
మమ్మల్ని ప్రవేశించేటట్టుగా మరియు ఇదే ఈ వెయిటింగ్ హాల్లో కూర్చునేటట్టుగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్ ఆర్ బెనో, ఆశ్చర్యం ఏమిటంటే ఇది దర్శనం లైన్ కాదు. మేము ఇక్కడికి చేరుకున్న తర్వాత, అంటే మేము రాత్రి 2 AM 2 గంటలకు లైన్లో నించుంటే ఇప్పుడు సమయం 7 అవుతుంది. 7 AM ఇది టోకన్ టికెట్ లైన్ అని తెలిసింది. టోకన్ టికెట్ దగ్గరికి మనమైతే చేరుకున్నాము. గట్టిగా 5 గంటల సమయం పట్టింది. దీని తర్వాత దర్శన లైన్ ఎక్కడుంటుందో ఆ దర్శనం లైన్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఆశ్చర్యమే కదా. తప్పదు, అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందే. జై కామాఖ్య అమ్మవారు అనవలసిందే. ఓ నీలాచల పర్వతంపై నివసించే వరాలను ప్రసాదించే కామాఖ్యాదేవి, జగత్తుల తల్లి అయిన మీకు, యోనిముద్ర స్వరూపినికి నమస్కారం. జంతుబలి కోరుతావని నమ్మే ఈ ప్రజల నుండి, ఈ అమాయకపు జంతువులకు విముక్తి నువ్వే కల్పించాలి తల్లి. ఇక మనం ఉచిత దర్శన టికెట్ తీసుకొని ఈ తారా మందిరము దాటి ముఖ్య ద్వారములోకి ప్రవేశిస్తున్నాము. అదిగో అల్లదిగో కనపడుతున్నదే అమ్మవారి ముఖ్య గుడి ద్వారము. ఆ ద్వారములోకి ప్రవేశిద్దాము. లోపల కనపడుతున్నదే కామాఖ్య అమ్మవారి గర్భగుడి. అక్కడే ఉచిత దర్శనము క్యూ ఉందట. అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తి స్వరూపిణి కామాఖ్య అమ్మవారు. అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్య అమ్మవారి క్షేత్రం. साथियों, देवी और सज्जनों, लेडीज एंड जेंटलमैन, మై డియర్ ఫ్రెండ్స్, ఇది సౌభాగ్య తీర్థం. ఇక్కడ స్నానమాచరించితే చాలా మంచిది. లేదా తలపై నీళ్లు చల్లుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే పాపాలన్నీ తొలగుతాయట, మరియు మన కోరికలు నెరవేరుతాయట. ఇదే ఆ క్యూ లైన్. క్యూలో నించున్నాము అమ్మవారి దర్శనానికి. ఉచిత లైన్ ఇది మిత్రులారా. ఫ్రెండ్స్, మొత్తం మీద మనకు మాత్రం జనరల్ టికెట్ దొరికింది, ఫ్రీ దర్శనంది. అండ్ ఇప్పుడు ఇది సాధించడానికి 4 గంటల సమయం పట్టింది. అండ్ టోకన్ తీసుకున్న తర్వాత మనం లోపలికి ప్రవేశించినాము. అండ్ ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్తాం. కానీ మళ్ళీ 3 గంటలు 4 గంటలు ఇంకా పట్టొచ్చి మళ్ళీ ఇక్కడ నుండి ఉదయం 3:30కు వచ్చి లైన్లో నించుంటే టోకన్ ఇప్పుడు దొరికింది. అంటే 8:15కు దొరికింది టోకన్. కామాఖ్య అమ్మవారికి కామరూపిణి అనే మరో పేరు ప్రాచుర్యంలో ఉంది మిత్రులారా. కామరూపిణి అంటే కోరుకున్న రూపంలో మారిపోయే శక్తి కలది అని అర్థం. ఇక ఈ క్షేత్రం విగ్రహమే లేని దేవాలయము. అమ్మవారి విగ్రహము మన దర్శనం చేసుకునే దగ్గర ఉండదు. కామాఖ్య అమ్మ యోని ఆకారములో ఉన్న శిలనే విగ్రహంగా భావించి కొలుస్తారు. ఈ స్థానాన్ని మానవ జన్మస్థానం లేదు, లోకమే జన్మించే స్థానంగా భావిస్తారు. దశమహావిద్యలకు ప్రతీతగా పూజిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి కామాఖ్యాదేవి అనేక రూపాలను ధరించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం వెనుక పురాణ గాథను తెలుసుకుందాం. ఇక మన లైన్లో నుండి ఈ గుడి కనపడుతున్నదే అమ్మవారి దేవాలయము, గర్భగుడి అని చెప్పవచ్చు. మన దర్శన లైను ఈ గుడి చుట్టూ తిరుగుతూనే వెళుతూ ఉంటుంది. దగ్గరగా 1 కిలోమీటరు లైన్లోనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 అవుతుంది. సుమారుగా 12 గంటలు మేము దర్శనానికి వేచి ఉన్నాము, లైన్లోనే కొనసాగుతున్నాము. ఇక ఆ పురాతన గాథ, అమ్మవారి చరిత్ర తెలుసుకుందామా మరి?
సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి. దక్షుడు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా యాగం చేస్తాడు. ఎందుకిలా చేశావని ప్రశ్నించిన తన కూతురు సతీదేవిని అవమానిస్తాడు. యజ్ఞంలో శివనింద జరగడం సహించని సతీదేవి యజ్ఞగుండంలో దూకి అగ్నికి ఆహుతైపోతోంది. ఆగ్రహోదగ్రుడైన పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టించి యాగాన్ని భగ్నం చేయిస్తాడు. శివుడు విరాగిలా మారి సతీదేవి మృతదేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఈశ్వరుడు తన కర్తవ్యాన్ని మరచి బాధలో అలా తిరుగుతుండడం వల్ల సృష్టి లయ తప్పుతుందని భావించిన ఆ విష్ణుమూర్తి సతీదేవి దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండిస్తాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పడతాయి. అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ అష్టాదశ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. సాథియో బాయోర్ బహనో, మనకు కనపడుతున్న ఈ అద్భుతమైన విగ్రహమే కాలభైరవుని విగ్రహము. ఇక ప్రతి శక్తిపీఠ దర్శనం ముందు కాలభైరవుని దర్శనము చేసుకోవాల్సిందే అని పెద్దలు చెప్తూ ఉంటారు. మిత్రులారా, మనకు కనపడుతున్న ఈ గుడి కామాఖ్య అమ్మవారి ముఖ్య ద్వారము దగ్గర ఉంది. లోపలికి ఎంటర్ కాగానే కాలభైరవుని దర్శనం చేసుకొని మనము ఆ పిదప అమ్మవారి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అత్యంత మహిమాన్విత కామాఖ్య క్షేత్రము అని చెప్పవచ్చు. అమ్మవారి యోని భాగము గౌహతి వద్ద నీలాచలంపై పడడంతో ఈ పర్వతం నీలంగా మారిందంటారు. ఈ ప్రాంతంలోనే కామాఖ్యాదేవి కొలువై ఉంటుందని ప్రతీత. మానవ సృష్టికి మూల కారణమైన జన్మస్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లో కల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. చాలా పరిశుద్ధ ప్రదేశం కాబట్టి పొగాకు గుట్కాలు కూడా ఇక్కడ నిషేధిస్తున్నారు. బోర్డు చూడవచ్చు. జన్మలో ఒక్కసారైనా ఈ పర్వతం తాకితే అమరత్వం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక ఫ్రెండ్స్, ఈ గుడిలో అంతా బాగానే ఉంది. పవిత్రమైన మరియు శక్తివంతమైన అమ్మవారు కొలువై ఉన్న స్థలమిది. కానీ బాధాకరం ఏమిటంటే ఇక్కడ జంతుబలి, మూగజీవాలు ప్రతిరోజు 100కు పైగా మేకలు, పదుల సంఖ్యలో దున్నపోతులు మరియు అందంగా కనపడే పక్షులు, పావురాలు కూడా బలి అవుతున్నాయి. గమనార్థం ఏమిటంటే ఇక్కడి పూజారులే వీటిని బలి చేస్తూ ఉంటారు, అంటే నరుకుతూ ఉంటారు. మొక్కుకున్న ప్రజలు ఈ జీవాలను ఇక్కడికి తీసుకొచ్చి బలి ఇస్తూ ఉంటారు. కానీ నాకు నచ్చిన ఒక్క విషయం ఏమిటంటే కొందరు భక్తులు బలి ఇవ్వకుండా గుడి ఆవరణలో వదిలిపెడుతున్నారు. అలా వారి మొక్కు తీర్చుకోవడం కూడా గమనార్థమే. వారికి మాత్రం ధన్యవాదాలు చెప్పవచ్చు. అమ్మవారి పేరుతో గుడి చుట్టూ ఈ మేకలు మరియు పావురాలు తిరుగుతూ ఆనందంగా జీవితం చివరి వరకు కొనసాగిస్తాయనని నా నమ్మకం. ఏమంటారు? జంతుబలి గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో మీరు తప్పక తెలియజేస్తారని నేను భావిస్తున్నాను. ఇక లేడీస్ అండ్ జెంటిల్మెన్, భాయ్ और బహనో, కామాఖ్య అమ్మవారి దర్శనం అయిపోయింది. మేము బయటకు వచ్చాము. సుమారుగా 12-13 గంటల క్యూ లైన్లో నిరీక్షించిన తర్వాత దర్శనం మాత్రం బ్రహ్మాండంగా అయింది. అమ్మవారి విగ్రహ రూపం లేదు, ఫోటోలు అనుమతించడం లేదు. కావున మీకు అమ్మవారి రూపాన్ని చూపించలేనందుకు చింతిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే స్వయంభూగా భావించే తొలిచిన రాయిలాగా కనపడింది. ఒక నీటి ప్రవాహాన్ని మాత్రం 2 రంధ్రాల నడుమ చూడడం జరిగింది. ఆ నీటి ప్రవాహం కొనసాగుతూనే ఉండే. ఆ నీరు మా తలపై కూడా అక్కడున్న పూజారి చల్లడం జరిగింది. ఇక బయటికి రాగానే ఇది శీతలమాత మందిరము, దర్శనం చేసుకుంటున్నాము. మిత్రులారా, ముఖ్య సూచన, మా కామాఖ్య.org వెబ్సైట్లో 500 రూపాయల VIP
దర్శన టికెట్ ఆన్లైన్లో లభ్యమవుతుంది. 8 రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తుంది. గంటల తరబడి లైన్లలో వేచి ఉండే అవసరం ఉండదు. మా దర్శనం తర్వాత గుడి నలువైపులా తిరుగుతూ ఉంటే 500 రూపాయలు. ఈ కౌంటర్ 501 అట. విఐపి దర్శనానికి సంబంధించిన వెయిటింగ్ హాలు మరియు ఈ టికెట్ ఇచ్చే స్థలము మేము చూడడం జరిగింది. మీరు కూడా చూడండి. లోపల భక్తులు అమ్మవారి దర్శనానికై వారి గడువు కోసము వేచి ఉన్నారు. ఒకవైపు విఐపి దర్శనము అంటే 500 టికెట్ వారు వేచి ఉంటే, మరొక వైపు ఈ ఉచిత దర్శన లైన్లు. కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా ప్రశాంతంగా అవుతుంది. మన తిరుపతిలాగా నెట్టేయడం అనేది అసలే లేదు. ఎంతసేపు అయితే అంతసేపు అమ్మవారిని తనివి తీరా దర్శనం చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఇదే ఆ భయంకరమైన గది. సాక్రిఫిషియల్ హౌస్, బలి ఘర్ అని అంటారు. మూగజీవాలను బలి ఇచ్చే ప్రదేశము. ఆ పూజారులే స్వయంగా నరికే చోటు ఇది. ఈ మూఢ ఆచారము, ఈ బలి అనే ఆనవాయితీ ఎప్పుడు తొలగిస్తుందో ఆ అమ్మవారి చేతిలోనే ఉంది. అమ్మా మేలుకో, ఈ బలిని ఆపు. ఈ బలి అనే ఆచారాన్ని ఆపే తల్లి. మానవులులాగానే ఈ జంతువులను కూడా నువ్వు సృష్టించినవే కాబట్టి వాటిని కూడా ఆనందంగా జీవించేటట్టుగా చేయి తల్లి. ఇక ఇది హనుమాన్ మందిరము. కామాఖ్య అమ్మవారి మందిరానికి వెనుక వైపు ఉంది మిత్రులారా. హనుమంతునికి అంకితం చేసిన ఈ మందిరం నుండి మనము ఇంకా కొంచెం ముందుకు వెళితే అక్కడ నుండి దశమహావిద్యలకు సంబంధించిన 2 గుళ్ళు ఉన్నాయని తెలిసింది. 10-11వ శతాబ్దానికి చెందిన ఈ కామాఖ్య అమ్మవారి గుడి శిల్పాలకు మాత్రం ప్రసిద్ధి చెందింది. ఒక్కసారి చూడండి, ఇంత అందమైన శిల్పాధారణ ఎంతో గౌరవముతో చూడముచ్చటగా ఉన్నాయి మిత్రులారా. కామాఖ్య అమ్మవారి ఆలయము చుట్టూ చాలా ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ తంత్ర విద్యలకు ప్రసిద్ధి చెందింది అని తెలిసింది. అదే బ్లాక్ మ్యాజిక్. తాంత్రికులు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా వారికి సంబంధించిన పనులు చేసుకుంటారని, మనలాంటి భక్తులము ప్రజలు అప్రమత్తంగా ఉండాలనని నమ్మేవారు. బీ కేర్ఫుల్. అప్రమత్తంగా ఉండండి మన ఫ్రెండ్స్. కోతులు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి, మీదికి వచ్చేస్తూ ఉంటాయి. నాకు మాత్రం ఈ గుడి మెట్లు, ఈ సిట్అవుట్ ఏరియా గుడి వైపే చూసుకుంటూ కూర్చొని ఉంటే చాలా బ్రహ్మాండంగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది. అందరితో పాటు నేను కూడా ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ దిగాను. గుడి వైపే చూస్తూ కొంచెం సేపు కాలక్షేపం చేశాను. అప్పుడు మీరు చూసింది వెనుక భాగమైతే ఈ బలిఘర్కి ఇది ముందు భాగము, ముందు నుండి ఎంట్రన్స్ అని చెప్పవచ్చు మిత్రులారా. ఈ బలిఘర్కి ఎదురుగా ఉన్నదే మనము గమనించవలసిన గేట్ నంబర్ 2. ఒకవేళ తొందరలో ఉన్న భక్తులు లైన్లో అంటే క్యూ సిస్టమ్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈ గేట్ నెంబర్ 2 ద్వారా కామాఖ్య అమ్మవారి ముఖ దర్శనం చేసుకోవచ్చు.
గర్భగుడి లోపలికి మాత్రం వెళ్ళడం కుదరదు. ఎలాంటి రద్దీ ఈ గేట్ నెంబర్ 2 వద్ద ఉండదు. ప్రతి సంవత్సరం అమ్మవారికి జూన్ నెలలో 3 రోజులు నెలసరి జరుగుతుందనని, ఆ పర్వదినాలలో గుడి మూసి ఉంటుందనని తెలిసింది. ఎంతో పవిత్ర దినాలుగా భావించే ఆ 3 రోజులు అంబబాచి మేళా అని అంటారు. ఆ మేళా జరుగుతుంది ఇక్కడ మిత్రులారా. 365 రోజులలో ఈ 3 రోజులు మాత్రము గుడి తలుపులు మూసివేస్తారు. స్త్రీలు మాత్రమే లోపలికి ప్రవేశింపబడతారు. మిత్రులారా, ఆ 3 దినాల తర్వాత కూడా కొన్ని రోజుల వరకు అమ్మవారి నుండి ఎరుపు రంగులో నీరు ప్రవహిస్తుందనని, అంబుబాచి మేళాలో ఆ నీటిని దర్శించుకోవడానికి జనాలు పోటెత్తుతారట. మరియు అఘోరాలు కూడా ఇక్కడ కోకొల్లలుగా కనబడతారట. సాథియో, మీరు చూస్తున్న ఈ అమ్మవారి విగ్రహము లజ్జా గౌరి అని అంటారు. చాలా శక్తివంతమైన దర్శనము ఈ అమ్మవారిని చేసుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఇక ఈ విగ్రహము అన్నపూర్ణ అమ్మవారి విగ్రహము, దర్శనం చేసుకోండి. ఇక గుడి చుట్టూ అనేక విగ్రహ దర్శనాలు చేసుకుందాము. మరియు శిల్పాలను చెక్కిన పద్ధతి, ఆ అందమైన శిల్పాలను చూస్తూ గుడి అందాలను తిలకించుతూ ఈ వీడియో కూడా చివరి వరకు చూద్దాము, ఆనందిద్దాము. అమ్మవారికి మొక్కిన మేక గంభీరంగా ఉంది కదా. బలి ఇవ్వకుండా గుడిలో వదిలిపెట్టిన ఆ భక్తునికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఇది ఒక ఆవు రూపము, మహాశిల్పము. అంతేకాకుండా ఈ గుడి చుట్టూ ఆవరణలో మనం చూస్తూ ఉంటే ఈ శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. 10వ శతాబ్దానికి చెందిన ఈ గుడి అమ్మవారి గర్భగుడి. ఒక్కసారి దీని డ్రాయింగ్లో చూద్దాము మిత్రులారా. ఇది కామాఖ్య ఆలయ ప్రణాళిక. పైనుండి 4 గదులు, గర్భగృహం, కాలాంత, పంచరత్నం మరియు నృత్య మండపం. గుడి స్థల పురాణం గురించి నాకు తెలిసిన కొంత పూర్వము కూచ్ బహార్ రాజు విశ్వసింహ ఒక యుద్ధంలో ఆయన వాళ్ళందరినీ కోల్పోయి వారిని వెతుక్కుంటూ సోదరునితో నీలాచల పర్వతాన్ని చేరుకున్నాడు. దగ్గరలో కనిపించే మట్టి దిబ్బ ఏమిటి అక్కడున్న ఓ అవ్వను ప్రశ్నించగా, అందులోని దేవత శక్తివంతురాలు, ఏ కోరికలైనా క్షణంలో తీరుస్తుందని చెబుతుంది ఆ అవ్వ. రాజు వెంటనే తన ఆ మట్టి దిబ్బను ప్రార్థించి అనుచరులంతా తిరిగి రావాలి అని కోరుకున్నాడట. వెంటనే వారంతా తిరిగి వచ్చారట. తన రాజ్యంలో కరువు శాంతిస్తే గుడి కట్టిస్తానని మొక్కుకున్నాడు ఆ రాజు. అనుకున్నట్లే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అప్పుడు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించి కామాఖ్య అమ్మ రాతి శిలను కనుగొని ఆ రాతి శిలను బయటకు తీసి పూజిస్తాడు ఆ రాజు. అప్పటి నుండి ఈ అమ్మవారు కామాఖ్య అమ్మగా చాలా శక్తివంతమైన శక్తిపీఠంగా ఇక్కడ వెలిసిందని చెప్తూ ఉంటారు. మా కామాఖ్యకి ఎన్నో పేర్లున్నాయి. కామాఖ్య, కామేశ్వరి, కామాక్షి, లలిత, షోదశి, మా త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి, కాళీ, దుర్గ, చండి, మహామాయ మరియు మహాదేవి. ఇక ఈ గుడి ఆక్టోగనల్ ఆకారములో ఉన్నది మిత్రులారా. అంటే 8 సైడ్స్ ఉన్న కట్టడము అని అర్థము. విశ్వసింహ ఆ తల్లిని అక్కడే కొలువు తీర్చి తేనెపట్టు ఆకారంలో ఉన్న గోపురాలతో ఆలయాన్ని నిర్మించాడు.
పరమేశ్వరుడు కూడా నీలాచలనానికి తూర్పు వైపు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉమానంద భైరవునిగా దర్శనమిస్తాడు. కాబట్టి ఈ దర్శనం అయిపోయిన తర్వాత, మహావిద్యల దర్శనం అయిపోయిన తర్వాత ఉమానందుని ఆశీస్సులు తప్పక తీసుకోవాలి. అండ్ మిత్రులారా, మీకోసం ఈ ఎపిసోడ్ తర్వాత దశ మహావిద్యల ఎపిసోడ్ ఉంటుంది. ఆ తర్వాత ఉమానంద మహా ఆలయాన్ని, అంటే పీకాక్ ఐలాండ్ అని అంటారు, బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ప్రపంచంలో అన్నిటికన్నా చిన్న జనవాసం ఉన్న, అంటే ఇన్హాబిటెడ్ ఐలాండ్, నదీ ద్వీపము ఇది సంబంధించిన ఆ గుడి రాబోయే వీడియోలో మీరు తప్పక చూస్తారు మిత్రులారా. ఇక గుడి బయటికి వచ్చాము. వివేకానంద సర్కిల్ ఇది. అవునవును, మీరు చూస్తున్నది నిజమే. హైదరాబాద్ కిచెన్, మా కామాఖ్య హోటల్ ఇది. ఇక్కడ మన ఆంధ్ర మరియు తెలంగాణ వంటకాలు. మా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి ఇక్కడ ఆనందంగా తృప్తి తీర కడుపు నిండా భోజనం చేశాము. ఒక్క థాలి ఫుల్ మీల్స్ 150 రూపాయలు మాత్రమే. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. కామాఖ్య అమ్మవారి గురించి తెలుసుకున్నారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. గౌహతి వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. మిస్ అయిన వారి కోసం డిస్క్రిప్షన్లో ప్రతి లింక్, ఎపిసోడ్స్ అన్నీ షేర్ చేశాను మిత్రులారా. అండ్ వాయేజర్ వరాన్ని ఇలాగే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి మిత్రులారా. అండ్ థ్యాంక్ యూ, గుడ్ బై. మీకు నా ఛానల్ నచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ కామాఖ్య అమ్మవారి గురించి ఈ అద్భుతమైన ఆలయము, చాలా పాత ఆలయము, ప్రసిద్ధి చెందిన ఆలయము, చాలా గొప్ప ఆలయం అని మీకు తెలుసు. దశ మహావిద్యలు అంటే 10 శక్తి గుళ్ళు ఏదైతే కామాఖ్య అమ్మవారికి సంబంధించినవి ఉన్నాయో, అండ్ ఆ 10 గుళ్ళు ఏంటి అని వివరంగా కూడా నేను చెప్తాను. అన్ని దర్శనం చేసుకుంటుండే కామాఖ్య అమ్మవారి దర్శనం పూర్తవుతుందని తెలిసింది. అండ్ ఇక్కడి నుంచి ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఉమానంద అక్కడికి కూడా వెళ్దాము, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఓకే, అండ్ లెట్ us go. ఇంకొక మళ్ళీ మంచి వీడియోలో మనం కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్స్. దశ మహావిద్యలు అంటే 10 శక్తి గుళ్ళు, ఆ 10 గుళ్ళు ఏంటి అని వివరంగా కూడా నేను చెప్తాను. అన్ని దర్శనం చేసుకుంటుండే కామాఖ్య అమ్మవారి దర్శనం పూర్తవుతుందని తెలిసింది. तो ये दश महाविद्या जो है 10 है इधर कामाख्या मंदिर के आजू बाजू. चिन्ह तो अंदर है. हाँ, चिन्ह अंदर है, माँ का साथ चिन्ह है. हाँ, ये धुमावती छार, नीचे भैरवी. हाँ, भैरवी देखा है. माँ का सामने काली, काली, तारा, छिन्नमस्ता और आगे बोगला और भुवनेश्वरी. हाँ, बोगला देवी और भुवनेश्वर जी. ठीक है. धूमावती अम्मवारू ఇది బలిపీఠం, భైరవి మందిర్. దశ మహావిద్య శక్తిలో ప్రథమంగా భైరవి అమ్మవారి దర్శనం. ఇక్కడి కోనేరులో 900 సంవత్సరాల నాటి తాంబేలట. ఇక తారామాత దర్శనము, బలి అయిన మేక శిరస్సు చూడవచ్చు. తారా మందిరము, కామాఖ్య టెంపుల్ దారిలోనే కాళీ మందిరము. ఇదే ఆ చిన్నమస్తా దేవాలయము. మందిరం అయితే క్లోజ్ అయిపోయింది మిత్రులారా. ఇక్కడ ఇది బలి స్థానము, అంటే ప్రతి దగ్గర కూడా బలి ఇవ్వడం జరుగుతుంది. దశ మహావిద్య శక్తిలో చాలా పవర్ఫుల్ మా బగలాముఖి అమ్మవారు. ఇక అన్నిటికైనా పై భాగంలో దశ మహాశక్తి భువనేశ్వరి అమ్మవారు.